హలీం లవర్స్ ఎంతమంది ఉన్నారు? సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. హలీం కోసం మా ఆయనను పట్టుకొని ఇంకా నాగర్ కర్నూల్ వెళ్తున్నా. మావోడు ఇంకా మా ఆయన నేను. నాగర్ కర్నూల్ ఎటు చూసినా హలీం ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. 12 అవుతుంది. ఇంకా వండుతూనే ఉన్నారు. ఇంకా వంటం అవ్వలేదు. ఒక చోట అయితే హలీం ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా అందరికి సర్వ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళి ఇంకా హలీం మా ఆయనకు ఒకటి నేను ఒకటి తీసుకున్నాం. మావోడు ఇంత స్పైసీ తినలేడు. నిమ్మకాయ పిండితో మా ఆయన హలీంలోనే నిమ్మకాయ వదిలేశారు. ఇంకా సర్లే వేడివేడిగా ఉంది, చేయి పడితే కాలిపోతుందని ఇంకా దాన్ని అందులోనే వదిలేసా. ఇంకా హలీం తింటే మూతి కాలిపోయింది. అబ్బా అంత వేడిగా ఉంది. స్పైసీ అయితే ఇంకా మూతంతా మండిపోయింది. అంత స్పైసీగా ఉంది. అటు ఇటు ఇంకా తినేసా నేనైతే. ఫ్రైడ్ ఆనియన్స్ తో అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. గ్రేవీ కూడా పైనుంచి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేనైతే ఖాళీ చేశాను. మా ఆయన మెల్లిగా తిన్నాడు. ఏమి నీది అయిపోలేదు అని అంటే నా దాంట్లో స్పైసీ ఎక్కువ ఉంది, బాగా కారంగా ఉంది, అందుకే మెల్లిగా తిన్నా అన్నాడు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం. దారిలో నాకు పండుమిర్చితో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటది. అందుకోసం ఇంకా పండుమిర్చి నేను 1/2 kg తీసుకున్నా. మేము ఉండేది ఇంకా ముగ్గురమే కాబట్టి మాకు ఆ మాత్రం సరిపోతుంది. ఇంకా మధ్యలో చికెన్ కూడా తీసుకొని ఇంటికి వచ్చేసాము. మధ్యలో మా ఊరు చూసారా ఎలా కూర్చున్నాడో. ఇంటికి రాగానే ఇంకా చికెన్ వండేసి ఇంకా బగారా రైస్ వండేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సర్వ్ చేసేసింది మా అక్క. అందరం కలిసి అన్నం తినేసాం. అదేంటో అబ్బా నిన్న నైట్ చాలా వర్షం పడింది. మార్నింగ్ పోయిందంటే పవర్ మా ఊర్లో కరెంటే లేదు అసలు. వర్షం పడిన ప్రతిసారి ఊర్లో కరెంట్ ఉండదు. అలా వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.